మైక్ కూడా మర్చిపోయినది. ఇది ఫ్లోటింగ్ మార్కెట్ అండి. ఇది చూడండి ఒకసారి. ఫ్లోటింగ్ మార్కెట్ అంటే మొత్తం ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇది ఎంట్రన్స్. ఇది ఎంత డెకరేట్ చేసి పైన గడ్డి ఉంది, తర్వాత ఈ రిబ్బన్స్ ఇవన్నీ చేసి ఇది ఎంటర్టైన్ చేయడానికి వీళ్ళు లేడీ బాయ్స్ అంటారు. సో అంటే మన ఇండియా భాషలో హిజ్రాలు అంటారు కదా, అట్లా ఈ మార్కెట్. ఇది ఇది మొత్తం అంటే ఇది మొత్తం ఫ్లోటింగ్ మార్కెట్ ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చూడండి, చాలా మంది వస్తుంటారు. రెస్టారెంట్ ఇట్లా మొత్తం మార్కెటింగ్ ఉంటుంది. మధ్యలో వాటర్ ఉంటుంది. ఈ లోపలికి రావడానికి ఈచ్ 1 పర్సన్ వాకింగ్ చేసుకుంటూ తిరిగితే 200, బోటింగ్లో వెళ్తే 800 అనమాట. బాగా మొత్తం ఈ విధంగా ఉంటుంది. సో అన్నీ ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్ అంటారు దీన్ని. చూడండి చూడండి ఫ్రెండ్స్, సూపర్ మార్కెటింగ్. ఏం కావాలంటే ఇందులో కారకోనికి బొమ్మలు సూపర్. మావానికి ఏదైనా తీసుకుందాము. అక్కడ లేదా, వాటర్ ఉన్నది కదా అది. దాదా ఇక్కడ మంచి సీన్స్. ఉట్టి షాపులు తీస్తే ఎట్లా? ఈడ దిగాలి ఫోటో అసలు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఫ్లోటింగ్ మార్కెట్ పక్కన అంటే ఇక్కడ నుంచి మనకు వాటర్ వ్యూ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ బ్రిడ్జి కట్టిరు. మొత్తం వాటర్తో మంచి అక్కడ వ్యూ కనబడుతుంది మనకు. సో ఇది వచ్చేసి వంతెన. అక్కడ లవ్ అని లెటర్స్తో మంచి డిజైన్ చేసిరు. చూడండి, చాలా బాగుంది వెనక వ్యూ మొత్తము. సో మొత్తం ఇక్కడ నుంచి వాటర్ కనెక్టివిటీ అంతా లోపలికి వెళ్ళి మార్కెట్ మొత్తం నుంచి తిరుగుతూ ఉంటుంది వాటర్. అందులోనే బోటింగ్ ఉంటుంది మనకు. అద్భుతమైన సీన్ ఇది, చాలా బాగుంది. కొన్ని ఎకరాలలో ఉంది మార్కెట్. ఇది మొత్తం ఏదో చిన్న కాదు. ఓకే, సో ఈ ఫ్లైఓవర్ దగ్గర చూడండి, చాలా బాగుంది. కనిపించేది మొత్తం వాటరే. బయట వాళ్ళ రాజు కనిపిస్తుంది కదా, ఈ దేశానికి సంపాదించే
రాజు స్టాచ్యూ అనమాట. ఇక్కడ ఇక్కడ కనిపించేది నా స్టాచ్యూ రాజు అనమాట. కంట్రీకి రాజు ఇలా సో చెప్పినట్టు ఈ కంట్రీలో మొత్తం నడుస్తుంటుంది. ఓకేనా? సో చూడండి ఇదంతా షాపింగ్ ఇదంతా షాపింగ్ ఇంకా కనిపించేది మొత్తం షాపింగ్. ఇక్కడ కూడా షాపింగ్. షాపింగ్ మాల్ షాపింగ్ అన్నమాట. అన్నీ ఉంటాయి ఇక్కడ. సో మేము మధ్యాహ్నం వచ్చినాం కాబట్టి పబ్లిక్ లేరు. ఈవినింగ్ టైంలో బాగా పబ్లిక్ ఉంటారు. సో సో షాపింగ్లో ఇది మన ఇండియాలో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి. సో కానీ ఇక్కడ డిఫరెంట్. సో ఇదంతా ట్రెడిషనల్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి. ఇదంతా షాపింగ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం ఫ్లోటింగ్ మార్కెట్లో వాటర్ ఉంటాయి. వాటర్ లోపల బోట్స్ ఉన్నాయి చూడండి. ఆ బోట్స్ వల్ల ఎవరు వాళ్ళు ఫుడ్ ఐటమ్ తయారు చేస్తున్నారు. అంటే వాళ్ళు రకరకాల ఫిష్ కావచ్చు, ఇట్లా అన్ని ఫుడ్ తయారు చేసి వాళ్ళు అమ్ముతున్నారు. సో మంచి స్మెల్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇక బోట్ వస్తున్నారు చూడండి, వీళ్ళగా బోట్ పోతుంటారు. చాలా బాగుంది ఈ అంబియన్స్. అసలు ఇట్లా ఉంటుందని కూడా మనం ఎక్కడ చూడలేదు కదా. వాటర్ మధ్యలో మొత్తం షాపింగ్ సెంటర్ ఉంది. అందరు వాళ్ళు బోటింగ్లోనే మొత్తం వాళ్ళ బిజినెస్ నడిపించుకుంటున్నారు. సో స్టాల్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ స్టాల్స్. సో బోటింగ్ తిరుగుకుంటూ వాళ్ళు మార్కెట్ మొత్తం తిరిగి బిజినెస్ చేస్తారు అన్నమాట, ఒక్క దగ్గర ఉండకుండా. సో ఇవన్నీ కూడా షాపింగ్ మాల్ చూడండి. ఇటు సైడ్ షాపింగ్ మాల్. చూడండి ఇక్కడ ఏదో ఫిష్ సంథింగ్ చేస్తున్నారు. ఇది చేయించుకుంటా ఫిష్ ట్రీట్మెంట్. మన కాళ్ళకు చెత్త చెదరం ఉంటే తినేస్తాయి. ఫిష్ తినేస్తాయి కాళ్ళకు చూపి కాళ్ళకు పెట్టి. ఇదో ఇదంతా. సో చాలా మంది చేస్తున్నారు. సో ఒకసారి చూడండి, అంటే వెరైటీ. నేను బ్యాక్ కెమెరా చూపిస్తాను. మొత్తం ఈ విధంగా ఫిషెస్ కొరుకుతున్నాయి ఇవన్నీ. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. Say hi. Wow, very nice. Say hi. Hi. How is your experience that it's beating Yes. fishes? How you feeling? Relax. Relax, huh? So nice. See how it's నేను నన్ను చేయండి సార్, అన్నం పెడతాను కాళ్ళు. super. Fishes. సార్ ఎట్లుంది ఫీలింగ్? చేపలు కొరుకుతుంటే ఏమనిపిస్తుంది? ఇట్లా కొరుకుతున్నట్టు అనిపిస్తుంది. అంతేనా? అంటే ఏందో మొత్తం ట్రీట్మెంటా ఇలా? ఇది ఒక ట్రీట్మెంట్. కాళ్ళకున్న చెత్త చెదారం మొత్తం తినేస్తుందంట. దరిద్రం అంతా పోతుందా? వేడి అంతా కొట్టుకుపోతుంది. అంతేనా? వేడి అంతా బయట. చాలా బాగుంది మరి. కాళ్ళ చూడు ఎట్లా తింటుంది అదే మొత్తం. నా కాళ్ళ చూడు చాలా బాగుంది.
అరే భలే ఉంది, నువ్వు జరగన్నా సూపర్ ఉంది. జరుగు, కవర్ చేస్తున్నది. ఫోన్లో పెట్టినా, ఫోన్లో పెట్టినా అదే ఊర్లో పెట్టాను. కదా? కట్ చేసిన Rồi, welcome. Những big size, small size, hẹp cha. Photo 100. 100? No, free. నో ఫ్రీ. No free. No free. థ్యాంక్ యూ. ఇక్కడ వెళ్ళు. అవునా? పోయేదన్న చెప్పు సార్.รู้ว่าตัวเองลูกคืนนี้ก็คงรอนยังเล็กอยู่ถ้ามันโตกว่านี้ก็อยากเข้าบ้านจะเข้าไงวะకలర్ఫుల్ కనిపిస్తుంది. ఇక్కడ ఏమో ఫుడ్ ఏముంది కదా.
మా తేలు చూడండి. తేల్ ఫ్రై పురుగులు చిల్ల పురుగులు కాక్రోచ్ అవేమో వేరే అది పంట పురుగులు మా ముసలిగో క్రోకోడైల్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం మార్కెట్ నన్ను కవర్ ఇవన్నీ కూడా అధికారులు ఉన్నాయి ఎక్సలెంట్ ఉంది. ఎట్లా బండి హాయ్ 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 అట్లా ఉంటుంది ఇండియన్ బండి లాగా ఎట్లా బండి ఎట్లా బండి ఈ రోజుల్లో పట్టాలు ఇండియాలో ఉంటే అది అట్లా నుండి సూపర్ బాగానే వస్తుంది ఇక్కడ రోడ్ ఉంది ఫ్యామిలీก็ถือแล้วคนอันเนี้ยคือ
హలో ఇవేం పురుగులే అమ్మా లోపల ఉంటుంది అవి నూనె అవి పెద్ద పురుగులు ఉంటాయి తేలే డేంజర్ ఉన్నాయి ప్లాస్టిక్ అంతేనా చేయాలనుకున్నావు అది You will see more. ఇక్కడ వచ్చేసి ఇదొక టీ లాగా ఉంటుంది. ఇది వాటర్లో అది ఒక ప్లాంట్తో చేసి లైక్ లెమన్ గ్రాస్ లాగా ఉంటుంది. ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నాకు. ఇదేమో కాఫీ అన్నమాట, కాఫీ గింజలతో చేసిన కాఫీ. సో చాలా ఎక్సలెంట్ స్మెల్ అక్కడ వచ్చింది మనకు. సో ఏది తీసుకున్నా కూడా 60 బాత్ అనమాట. ఇది 60 బాత్లో మనకు ఒక గ్లాస్ కాఫీ ఇస్తారు. ఆమె చాలా నవ్వుతూ మంచిగా ఆన్సర్ ఇచ్చింది. మంచి స్మెల్ కూడా వచ్చింది, అది చాలా మంచిగా అనిపించింది. సో మంచి కాఫీ అక్కడ అవైలబుల్ ఉంది, బాగుంది. ఇక్కడ వచ్చేసి చాలా షాప్స్ ఉన్నాయి మనకు. సో చూడండి, ఇక్కడ వీళ్ళు అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ పెట్టారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, అది అంటే మన దగ్గర వడలు చేస్తారు కదా, అట్లా పిండితోని వడలు చేస్తుంది ఆమె. వడలు చేసి ఆయిల్లో ఫ్రై చేసి అమ్ముతుంది. ఇక్కడ మక్క బుట్టలు చూడండి కాలుస్తున్నారు. తర్వాత బనానాని కూడా కాలుస్తున్నారు. అక్కడ బనానా ఎవరు కూడా కాలువరు, కానీ ఇక్కడ కాల్చి అదో డిఫరెంట్ టేస్ట్గా అమ్ముతున్నారు. పచ్చి బనానాలు మక్క బుట్టలు ఉన్నాయి, చాలా బాగుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ అది, ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్ చేయలేను, చాలా బాగుంది. ఇక్కడ కూడా ఆమె ఉత్తప్ప చేస్తున్నది చూడండి, గుంత పొంగులు, గుంత పొంగులు మనం చేస్తాం కదా మన ఇండియాలో, సేమ్ గుంత పొంగులు అవి. సో అంటే మన ట్రెడిషన్ కూడా అవుట్ ఆఫ్ కంట్రీలో చాలా ఉన్నాయన్నమాట. సో చూస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయినాం. అన్ని ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తున్నారు. ఇక్కడ ఏదో సంథింగ్ స్టిక్ ఫ్రైస్ అన్నమాట. ఇవి చాలా బాగా అనిపించింది నాకైతే ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో తిరిగి అన్నీ చూస్తుంటే. మధ్యలో వాటర్, దాని తర్వాత చుట్టూ చాలా పెద్దగా ఉంది. అంటే ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇంకో సైడ్కి బయటికి వచ్చేసరికి మాకు దాదాపు ఒక 2 hours పట్టింది. అదంతా తిరుగుకుంటా చూసుకుంటూ వచ్చేసరికి. సో మా పూర్ణచందర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ, ఆయనకు చాలా. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసినాం, మేము బయటికి వెళ్ళే దాంట్లో ఉన్నాం. ఇక్కడ చాలామంది వేరే కంట్రీస్ వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. చాలా బాగుంది. సో మాకు ఇక్కడ అన్నీ తిరుగుతుంటే ఏమనిపించిందంటే, ఫ్లోటింగ్ మార్కెట్లో అంటే ఫుడ్ ఐటమ్ కావచ్చు, అన్నీ బోటింగ్ కావచ్చు. బోటింగ్లో అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఎందుకంటే 800 బాత్ కాబట్టి ఎక్స్పెన్సివ్ ఎక్కువ అనిపించింది. ఇక్కడ చూడండి, ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో అద్భుతం ఏంటంటే
మన గణేషుని యొక్క గుడి ఉంది ఇక్కడ. లెఫ్ట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ మొత్తం షాపింగ్ ఉంది. లెఫ్ట్ సైడ్ వాళ్ళ మొత్తం ఫ్లోటింగ్ మార్కెట్లో ఇది మందిరాన్ని నిర్మించారు, అంటే పెట్టుకున్నారు. చూడండి గణేశుడు ఉన్నాడు ఇక్కడ, మన గణపతి మహారాజ్ ఇక్కడ ఉన్నాడు. సో ఆడ కూర్చొని వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. చాలా రెడ్ కార్పెట్ పరిచి చాలా అందంగా డెకరేట్ చేసి విశాలంగా, అక్కడ ఎవరు కూడా చెప్పులు వేసుకొని కూడా వెళ్తలేరు లోపలికి. సో ఆ మార్కెట్ మధ్యలో మన గణేశుని యొక్క మన దేవుణ్ణి స్థాపించారు. సో చాలా హ్యాపీ ఫీల్ అయినాం, అంటే మన ఇండియన్ మన దేవుడు అక్కడ ఉన్నందుకు. చూడండి ఎంత పెద్ద మందిరం ఉంది.